ఈ రోజు టిఫిన్ ఏంది? హాయ్ ఫ్రెండ్స్, అందరు గుడ్ మార్నింగ్. ఈ రోజు నేను బియ్యం రొట్టె చేస్తున్నాండి. చూడండి, కర్రీ చేసిన చికెన్ కర్రీలకి బియ్యం రొట్టె చేస్తున్నాను. దీంట్లోకి చికెన్ కర్రీ సూపర్ ఉంటది. అందుకే చూడండి ఎలా పొంగుతున్నాయో బియ్యం రొట్టె. చూడండి ఎలా చేయను. ఇప్పుడు నేను బియ్యము కొద్దిగంతా దీంట్లోకి, ఎందుకంటే మనం చేస్తుంటే పగిలిపోకుండా ఉండడానికి కొద్దిగంతా నేను బియ్యం పిండి కలిపినండి. దీంట్లో ఇలా చేయాలి. మనము జొన్న రొట్టె ఎట్లా చేసుకుంటామో అట్లనే వస్తుందండి. మరీ లావు చేసుకోవద్దండి, కొంచెం సన్నగా చేసుకోవాలి. ఇది మన చపాతీ లాగానే ఉంటది, సూపర్ ఉంటదండి. కొందరికి జొన్న రొట్టె తిన్నారు కదా, ఇలా బియ్యం పిండితో కూడా పొరలు పొరలు వస్తుంది, తింటుంటే సూపర్ ఉంటదండి. చూడండి ఇలా పల్చగా రావాలి. చూడండి ఎలా వచ్చిందో. ఇప్పుడు దీనిపైన మనం ఆయిల్ పెట్టొద్దు కదా, ఇలా వాటర్ వేసుకోవాలండి పైన. కానీ అయిపోయినాయి, చూడండి రెడీ అయినాయి. ఇప్పుడు చికెన్ కర్రీ అండి, ఇది నాటుకోడి చికెన్, అందుకే లెగ్ పీస్ అనేది చూడండి ఎలా ఉందో. నాటుకోడి చికెన్ కాబట్టి సూపర్ అయిందండి. చూడండి, నేను తింటుంటే మా ఆయన నోట్లో నీళ్ళు వస్తున్నాయి. అంత చికెన్ స్మెల్ అయితే సూపర్ వస్తుంది, సూపర్ ఉందండి, నిజంగా చెప్తున్నా. చపాతీలకు చికెన్ కర్రీ సూపర్ ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చికెన్ కర్రీ.